ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. మరి 23వ దావీదు కీర్తన 4వ వచనంలో గనక మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని వాక్యం సెలవిస్తుంది. ఈవెన్ ఇఫ్ ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డార్క్నెస్ ఐ వోంట్ బి ఎఫ్రైడ్ అని దేవుడి యొక్క వాక్యం అయితే మనకి సెలవిస్తుంది. నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను భయపడను అని. అంటే గాఢాంధకారపు అనుభవాలు అందరి జీవితంలో ఉంటాయా? ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసిగా పిలువబడుతున్న, దేవుని యొక్క బిడ్డగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క గాఢాంధకారపు అనుభవాలు ఉంటాయంటే ఐ వుడ్ సే ఎస్. మీరు ఎవరినైనా అడిగినా వాళ్ళు కూడా చెప్తారు వారి యొక్క గాఢాంధకారపు అనుభవాలు వాళ్ళ యొక్క జీవితంలో కూడా ఉన్నాయని. ఎందుకంటే ఆ గాఢాంధకారపు అనుభవాలు మనకు ఒక టర్నింగ్ పాయింట్‌గా మారాయి కూడా. మరి మీరు గుర్తు తెచ్చుకోండి, మీ జీవితంలో గాఢాంధకారపు అనుభవం ఏముందో. మేబీ ఇప్పుడు మీరు గాఢాంధకారపు అనుభవంలో ప్రయాణిస్తున్నారేమో. మరి 1 కాదు, 2 కాదు, చాలా అనుభవాలే కొంతమందికి ఉంటాయి. చాలా అనుభవాలు, గాఢాంధకారపు అనుభవాల్లో ప్రయాణించి మరలా దేవుడు వాళ్ళని మార్చి, వాటిని ఒక టర్నింగ్ పాయింట్‌గా దేవుడు మార్చి వాళ్ళని మరలా దగ్గర చేసుకుని, వాళ్ళని మరలా దేవునికి చేరువగా చేసుకుంటున్నాడు దేవుడు. అయితే ఈ యొక్క గాఢాంధకారపు అనుభవాల్లో ప్రయాణించాలా? మరి ప్రయాణించకుండా వేరే మార్గం లేదా అంటే, చూడండి, మరి దేవుడు ఈ యొక్క వెలుగు యొక్క మనకి ప్రత్యేకత, ఈ యొక్క వెలుగు యొక్క ఉపయోగం తెలియాలంటే, ముందు మనం ఈ యొక్క గాఢాంధకారపు ఈ యొక్క చీకటి అనుభవాలు మనకి తెలియాలి. అప్పుడే వెలుగు అంటే ఏంటి, వెలుగు యొక్క ఉపయోగత, వెలుగుకున్న ప్రత్యేకత అన్నీ కూడా మనకి తెలుస్తాయి. మరి ఈ యొక్క గాఢాంధకారపు ఈ యొక్క చీకటి దినాలు మన యొక్క జీవితంలో లేకపోతే వెలుగును గూర్చి మనం ఎలా తెలుసుకుంటాము? మరి గాఢాంధకారపు అనుభవాలు అంటే కొన్ని పరిస్థితులే కావచ్చు, కొన్ని వ్యాధులే కావచ్చు, కొన్ని బాధలు, కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు. మరి ఆ ప్లేస్‌లో మీరు ఏదైనా పెట్టుకోండి. దేవుడు మిమ్మలను ఆ గాఢాంధకారపు అనుభవంలో నడిపిస్తున్నాడంటే అది శాశ్వతం కాదు. మీరు అనుకుంటున్నారేమో శాశ్వతంగా నేను ఇటువంటి జీవితాన్నే జీవిస్తానేమో అని. కానీ ఒకటి మాత్రం నిజం, అది శాశ్వతము కాదు. దేవుడు వాటిని ఒక టర్నింగ్ పాయింట్స్‌గా దేవుడు మార్చాలని ఆ యొక్క గాఢాంధకారపు అనుభవంలో దేవుడు మనలను నడిపిస్తున్నాడు. అవి శాశ్వతమైతే కాదు నా ప్రియ సహోదరి, సహోదరుడా. మరి భక్తుడైన దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఆయనకు కూడా ఇటువంటి గాఢాంధకారపు అనుభవాలు 1 కాదు, 2 కాదు, అనేకమైనవి ఎదురయ్యాయి. మరి 6వ కీర్తన గనక మనం చూసినట్లయితే, దావీదు కీర్తన 6వ కీర్తన గనక మనం చూసినట్లయితే, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని చెప్పి 6వ వచనంలో అని అంటున్నాడు. మరి అలాగే 6వ వచనంలోనే, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. మరి ఈయన కూడా అనేకమైన గాఢాంధకారపు అనుభవాలు ఆయన యొక్క జీవితంలో ఎదురయ్యాయి. అలా ఎదురయ్యాయి కాబట్టి విశ్వాస జీవితంలో ఆయన అంత దృఢముగా, బలముగా నిలబడ్డాడు. మరి మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఇంటెన్షనల్‌గా దేవుడు ఇటువంటి గాఢాంధకారపు అనుభవాలను మన యొక్క జీవితంలోకి అలౌ చేస్తూ ఉంటాడు. వాటిని ఎందుకు దేవుడు మన జీవితంలో వాటిని అలౌ చేస్తున్నాడంటే, నిన్ను, నన్ను ఆయనకు చేరువగా చేసుకోవడానికి, మనకు వాటి ద్వారా దేవుని యొక్క మంచితనాన్ని మనకు చూపించడానికి దేవుడు వాటిని అలౌ చేస్తున్నాడు. మరి పౌలుగా మారక ముందు ఆయనకు జీవితంలో కూడా ఇటువంటి గాఢాంధకారపు అనుభవమే ఆయనకు కూడా ఎదురైంది. మరి దమస్కుకు వెళ్తున్న మార్గంలో అతనికి కూడా మరి 3 రోజులు అసలు కంటి చూపు కూడా లేదు. అది నిజమైన ఏమంటారు, ఆత్మీయ గాఢాంధకారపు లోయ అండ్ అలాగే ఫిజికల్‌గా కూడా ఆయన బ్లైండ్. అప్పుడు 3 డేస్ అలానే ఉన్నారు. మరి ఆయన జీవితంలో అది ఒక టర్నింగ్ పాయింట్‌గా మారింది. మన యొక్క జీవితంలో కూడా దేవుడు కొన్ని అలౌ చేస్తున్నాడంటే మనలను మార్చడానికి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేనికి దిగులు చెందొద్దు, దేనికి భయపడద్దు. డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ సచ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్.
దేవుడు వాటిని మనకు మేలు కొరకై దేవుడు వాటిని మన యొక్క జీవితంలోకి అలౌ చేస్తున్నాడని గ్రహించండి. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య నీకే వందనాలు. ఈ రోజు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. ఈ యొక్క వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని నీవే పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నీ యొక్క మెండైన దీవెనల చేత వారిని నీవే తృప్తిపరచండి. బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీస్ జరుపుకొనిచున్న వారికి నీ యొక్క దీవెనలను ప్రభా నీవే కురిపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నీ స్వస్థతను అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.